ఏం చెప్తానవే? ఎంతసేపు ఫోన్ చేయాలనే? పొద్దు నుండి చెప్తాను ఇక్కడ చెట్టు కింద కూర్చొని అస్సలు ఎత్తుతలేవు. ఏమైతుంది మీ అయ్యి ఉంటే? ఊకి ఇంట్లో పడి ఎడుతులేంది ఆడడం లెక్క. మీ అయ్యి ఎటు పోడా బయటికి? బేబీ అదంతా వదిలే ఒక ముద్దే రాదే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అయ్యా ఏమైతుంది? అన్ని పెళ్ళైన తర్వాతేనా? ఇప్పుడు ఒకటి ఇస్తే ఏమైతుంది? ప్లీజ్ ఒక్క ముద్దే. ఓ పూరి ఒక చెంపకి ఏమంటుందే? గిడ 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 గిట గిట ఎడమ చెంపకు కింద కింద హే పక్కకు. నీ అవ్వ అందమానే. చాలా సెకలు ఉన్నారా నీలో? నేనేదో అనుకున్నా కాదే. ఈరోజు ఎట్లయినా నా విషయం మా అన్నకి చెప్పాలి. అక్కడున్నాడు. ప్లీజ్ ఒక ముద్దు ఇవ్వచ్చు కదనే. బాగా ఇట్లా చెప్తాను అన్నా. ఫోన్ ఇవ్వలే? ఫోన్ ఎక్కడిదిరా? అది ఇట్లా బట్టి చూస్తాను కదా. లేదు అదేవతో రీఛార్జ్ అయిపోయింది చేసుకో అంటే మాట్లాడతాను దాంతో. అంతేనా అన్నా? పెళ్ళి ఎప్పుడే చేసుకుంటావే? నా పెళ్లి గురించి నీకేంద్రా తొందరా? అంటే నేను ఆగలేకపోతానన్నా. ఆగలేకపోతున్నాను సార్ ఆశతో. ఏంది అంటే నిన్ను చూడలేకపోతానే. అరే ఊర్లో మొత్తం నేను అందరూ తేడగాళ్ళు అంటారు. అవునా? నిజమా? ఎవర్రా వాడు? బేకార్ సాలేగాడు. కొడతా వాని పేరు చెప్పు. అన్నా ఆడోళ్ళే. ఆడోళ్ళారా? అరే పిచ్చోడా, నీకు తెలియదు ఏమున్నదిరా. నేను మస్తు అందంగా ఉంటా కదా. నీ వాళ్ళకి పడతలేను, వాళ్ళ ముఖం చూస్తలేను, వాళ్ళ కుళ్ళురా. నీకు తెలియదు ఏమున్నదిరా. ఆడోళ్ళకు దక్కకుంటే వాళ్ళు ఏడు దాకన్నా పోతారు. అందుకే నన్ను బదనం చేద్దామని చూస్తారా. నువ్వు అవన్నీ పట్టించుకోకు. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అందం కాదు ఏం కాదు, మందగాడు తేడగాళ్ళు అంటారు. తేడానా? తేడా ఏందిరా తేడా? మరి ముడ్డు కింద 30 సంవత్సరాలు వచ్చింది, పెళ్లి చేసుకోకపోతే ఇంకేమంటారు? అన్న నాకు కూడా అప్పుడప్పుడు డౌట్ వస్తుంది నువ్వు తేడా అని. ఏం మాట్లాడతావురా? మగోనిరా నేను, మగోని. చెప్పుకుంటే కాదన్న మొగోడు. అయినా నువ్వు పెళ్లి చేసుకోకపోతే నాకు కూడా పెళ్లి అయితే లేదు. అరే నా డమ్మి మమ్మీ సన్ను, నీ పెళ్లి కోసం నన్ను తేడాగాని ఎత్తావారా? అన్న సారీ అన్న, అని రెచ్చగొడితే పెళ్లి చేసుకుంటావు అనుకున్నా. పెళ్లి ఏం చెప్తావురా పెళ్లి చేసుకొని? ఆగలేకపోతున్నా సార్, అదొక ఆతృత. నీ వేషాలు. సర్లేరా, నీకోసం పెళ్లి చేసుకుందాం ఇక. అవునా అన్నా? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తానా. అరే నేను కూడా పోరిని చేసిండ్రా. నువ్వు అనుకున్నది కాదురా, లవ్వు. లవ్వా అంటే నువ్వు కూడా పెళ్లి చేసుకుంటావు? అరే పిచ్చోడా, చెప్పుడు మర్చిపోయినా. ఇయ్యాలనే లాస్ట్ రోజు అట మంచి ముహూర్తాలకు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ అలా దాటిందంటే సంవత్సరం దాకా లేదట మంచి రోజు. అవునా? అయితే నా పిల్లకి ఫోన్ చేసుకుంటా అన్నా. చేసుకోగాని ఒప్పుకుంటుందారా పెళ్లికి? అన్నా నాకంటే నా పిల్లనే తొందర పడుతుంది అన్న. అవునా? చేయరా మరి నీ పోరికి. హలో హలో పోరి, గుడికాడికి రా, పెళ్లి చేసుకుంది. ఒక్కదొక టైం సెన్స్ ఉండదా రా ఈ పూరిలకు? అరే నా పోరి కంటే బుద్ధి ఉండదు, నీ పోరి కూడా బుద్ధి లేదా? రత్తలేదు ఇంకా. ఫోన్ చేసిన నా వత్తనా అన్నది. అన్నా నా పోరెత్తందే. నా పోరి కూడా వస్తుందిరా. వీళ్ళేంద్రు ఇద్దరు మొక్కని ముసులు కట్టుకొని దొంగలు లెక్క వస్తాళ్ళు. ఏమో అన్న, అదే అర్థమైతలేదు. గీనంగోత వస్తుంది రా. అరే ఏంటిరా, ఎవరు వాళ్ళు ఇట్లా అందరి ముందు కలిస్తే? నా పరువు ఏం కావాలి? పిచ్చిదానా, అయినా మా అన్ననే. అరే ఆగే చెప్పేది నువ్వు. ఏంటిది? నాకు ఒక మాట ఇవ్వాలనే. అంటే నీకేమో అయింది? చచ్చిపోతానవు కదా? ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే నీకు ఇచ్చిన మాట కోసం నేను వేరే పెళ్లి చేసుకోవాలా? సరే తీగ చేసుకుంటా. నీ చచ్చిపోవడం ఏంటే? అయ్యో నువ్వు చచ్చిపోవట్లేదా? అంటే నీ చచ్చిపోవడం నీకు ఇష్టమేనా? చిచి కాదు, నేనేదో నీకు ఇచ్చిన మాట తీరితే సతీ సావిత్రి లెక్క గొప్ప పేరు వస్తుంది అనుకున్నా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అది కాదు, మాట ఇయ్య ఫస్ట్. సరే చెప్పు. ఇచ్చినావా? జాను పెళ్లి చేసుకుందాం.
ఫిట్టింగ్ నాకు. ఎందుకు అట్లా అంటాను? మనం ఎప్పటి నుంచో అనుకుంటాను కదా పెళ్లి చేసుకుందామని. ప్లీజ్ అర్థం చేసుకో, మా అన్న కూడా చేసుకుంటాను పెళ్లి. అబ్బా నీ ఎక్స్ప్లెనేషన్ తగిలయ్యా. సరే చేసుకుందాం. ఏంది నాకు అర్థం కాదు. దొంగదాని బానే ఈ ముసుగేంది, నీ కథ ఏంది? మళ్ళీ ఈడి దాకా వచ్చి మావంతో మాట్లాడుతానికి పక్కకు గుంజుకొచ్చుడు ఏంది? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? మనుషుల గురించి తెలియదారా నీకు? అది చూస్తే ఇంట్లో మొత్తం బొబ్బ బొబ్బ చేస్తుందిరా. ఏమైతుంది ఏమైతుంది తెలిసింది నాకే చిట్టి నువ్వు వింటానవా? చెప్పా. నువ్వు ముచ్చట చెప్పాలి. చెప్పురా. నాకు మాటి మాటనా? ఓరడా ఒంటరిగా పిలిచి మాట గిట అని మాట్లాడతానవేందిరా? పొట్టు బలిసినట్టు బలిసినావు. పెద్దమ్మ తల్లి కాడనే మొత్తం బలిస్తే ఏమనుకుంటావు? ఎప్పటి వరకు నా వారెత్తు ఏం మాట్లాడుతున్నా తెలుసుకోవా? ఫస్ట్ మాట ఇస్తావా ఏమో నాకు? ఏదన్నా తేడా జరిగిందో తొక్క తీసి నారది ఇస్తా ఏమనుకుంటానవు? నువ్వు ఇస్తావా? పట్టు ఒట్టు. చిట్టి చిట్టి చెప్పా. మనం ఏడ పెళ్లి చేసుకున్నామే. అమ్మని అమ్మ ఇప్పుడు పెళ్ళేంద్రా? నువ్వు మాట ఇచ్చినావు అంతే. కాదే మనం ఎప్పుడు ఉండో అనుకుంటాను. ఇప్పుడు అందరు ఒప్పుకొని అందరి దగ్గర పోయి శుభలేఖలు ఇచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకొని ఎంగేజ్మెంట్ అవి ఇవి పైసలు పొక్క. అందుకే ఈ గుళ్ళే తాళ్ళు తెచ్చినాం. ఇక్కడ కట్టుకున్నాం అనుకో మస్తు సేఫ్ అవుతాయి మనకు పైసలు. ప్లీజ్ అమ్మ బుజ్జు బండ కదా ప్లీజ్. మాట ఇచ్చినావు. సరే పట్టిగా చేసుకుందాం. మా అన్న వస్తాడు. ఇదేంది మా అక్క డ్రెస్ లెక్కున్నది? అదే ఏం కాదు కానీ. అరే ఒప్పుకున్నారా? ఒప్పుకున్నా అన్న. సెట్టా సెట్. ఇంకేందే మళ్ళీ ముసుగులు ఎందుకు కప్పుకొని ఉంటారు? అందరు ఒప్పుకున్నాక తీర్రి. దొంగ ముఖం తానా? గుడికని చెప్పి నువ్వు చేసే కథలన్నీ ఇవ్వానే? గుడికని చెప్పి నువ్వు చేసే కథలు ఇవ్వానే? మన వంశం ఏం కావాలి? మన వంశం ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? నేను చెడగొట్టిన కరెక్టే. నువ్వేం చేసినవే? బడికి పోతా అని చెప్పి నువ్వు వచ్చే బడి ఇదేనానే? నువ్వు వచ్చే వాడేనానే నేను మాస్టరు. నేను వంశాన్ని కాపాడతలేను. నువ్వేం చేసినవే? నిలబెట్టినావా? మాట్లాడతలేవు. ఇట్లా కొట్టుకుంటారు ఏమో అన్న పోని చంపుతాందే. పింకిదానా ఎగురుడు కాదే, ఇయ్యాలని తలకాయ తెంపుతా చూడు. నువ్వు నా తలకాయ తెంపుతాని నువ్వుకుంటానే. అరే పిల్లలు తేడా ఎత్తారా? తీసుకురా. ఇక అన్ని పిచ్చి పిచ్చి లొల్లులు పెట్టుకోకుర్రి. ఇక్కడ మనమే పెద్దోళ్ళం. అరే ఇక ఇవన్నీ కాదు. నేను నా తమ్ముని పెళ్ళికి ఒప్పుకుంటానా? అరే నువ్వు నా పెళ్ళికి ఒప్పుకుంటానా లేదా? ఒప్పుకుంటానన్నా. ఇంకేంది మీ పొల్లిని కూడా ఒప్పిరా. నువ్వు కూడా మీ అక్క పెళ్ళికి ఒప్పుకో. సరే తీయగా మా అక్క కాబట్టి ఒప్పుకుంటాను. మీ చెల్లి పెళ్ళికి ఒప్పుకో. సరే ఇంకేంది ఇక పెళ్ళి చేసుకుందామా? అయ్యో చెప్పుడు మర్చిపోయింది. ఏంటిది? మా వంశానికి ఒక ఆచారం ఉన్నది. ఆచారమా? ఏంటిది? ఏం లేదు. అది మా తాతలు ముత్తాతలు మా ముత్తాత వాళ్ళ ముత్తాతలు వాళ్ళ తాతలు అందరూ మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. చెప్పు నువ్వు ఫస్ట్. ఏం లేదు, పెళ్లి చేసుకునే వధువరులు అందరూ ముసుగులు కప్పుకొని చేసుకోవాలి. ఏంది ఇది? ఎక్కడ ఆచారం? అది మాకున్నదే. అవును, ఓన్లీ తాళి కట్టే వరకేనా? తర్వాత కూడా అంతేనా? లే తాళి కట్టే వరకే. సర్లే తమ్ముడు అందుకోరా. అన్నా ఇది నాకు, ఇది నీకు. ఎందుకురా లేటు? చేసుకుందామా? పెళ్ళిరా చేసుకుందాం. ఇంకేంది రారే మరి. అయ్యో నువ్వు లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఏమన్నా కనబడుతుందా? నాకైతే 4K లెవెల్లో కనిపిస్తుంది. ఓ పోరిలారా, మీరు ఒకవేళ తాళి కట్టేటప్పుడు మా మొగుళ్ళ ముఖాలు చూసిల్లనుకో ఫస్ట్ నైట్ అప్పుడు హార్ట్ అటాక్ తో చచ్చిపోతారు. అది శాపం. మీ ఇష్టం. ఇక అయితే డబుల్ వేసుకుంటా నేను. ఒకవేళ డబుల్ వేసుకున్నా కనబడ్డా కానీ కళ్ళు మూసుకోండి, మీ ఇష్టం. రెడీయా? రెడీ.
అమ్మయ్య ఏం కనిపించలేదు ఇప్పుడు. తమ్ముడు కంగ్రాట్స్ రా. అన్న థ్యాంక్స్ అన్న. ఓకేరా కప్పుకున్నారా? తప్పుకున్నాం. అరే మనం మొట్టమొదటిసారి పెళ్లి చేసుకోపోతాం. మరి మనము ప్రదక్షిణ చేయొద్దా? చేయాలి చేయాలి. తిరగండి కుడి వైపు నుండి ఎడమకు. ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. అరే తమ్ముడు మనకు అయ్యగారు కూడా లేరురా. ఏం కాదు లేరా, మనమే అయ్యగారుల మైదం. సరే అన్న. కట్టేసేరా ఇక తాళి కట్టరా తీరా. ఇదేదటో తెలుస్తలేదురా. నా పొర్రా నా పోరి కట్టు అన్న. దొంగ నా కొడుక, నా పొరికి ఎందుకు కట్టినారా తాళి? నువ్వు కట్టవన్నవని కట్టినా. నేను గట్టమంటే కట్టినావా? నేను గట్టమంటే కట్టినావా? ఊరేసుకోమంటే వేసుకుంటావా? ఉల్లికాయ కోసుకుంటావా రా? అన్న నా పిల్లకే కట్టినా నేను. మరి ఆడున్నది నా పిల్లరా. అర్థమైతలేదన్న ఇప్పుడు. మీ ఆచారాలు పాడుగాను మా జీవితాలు నాశనం చేసిలే కదరా మీ దుంపల్లే వచ్చి. ఏం కాదు, ఆ తాళి అన్ని మళ్ళీ కట్టుకుందాం. తాళించుడేందిరా? తాళి ఒక్కసారే కడతారా, మళ్ళా తాళి తీయరు. చిట్టి నేను నీకు అద్దానే. అద్దారా ఏంద్రా? నువ్వు చేసిన పనికి నిన్ను సంపాలి నిన్ను. తాళియకుండా మళ్ళీ పెళ్ళి ఎట్లక్క? ఇంకేమున్నది, విడాకులు తీసుకోవాలి. విడాకులా? ఈ తాలిబంధం విడాకులు ఇస్తేనే తెగుతుంది. అవునే చిట్టి కరెక్ట్ చెప్పినావు. ఇదే సెట్ మనకు. అన్న పెళ్ళైన వెంటనే విడాకులు ఇయ్యరు కాదు. అరే కరెక్టేరా, పెళ్ళైనప్పుడే విడాకులు ఇయ్యర్రా. మరి ఎట్లా ఏం చేద్దాం? ఏమున్నదిగా సంవత్సరం దాకా ఆగాలి. సంవత్సరమా? మా కర్రోడు ఆగడే. ఆగను నేను ఆగను, నీ సంవత్సరం ఆగను, నేను ఆగనట్టు ఆగను, నేను ఆగను, నీ సంవత్సరం ఆగను. జాను నువ్వు రామని పోదా. ఎవ్వలేమన్నా వేసుకోవాలి. సంవత్సరం దాకా నో టచింగ్స్, నో హగ్గింగ్స్, నో కిస్సింగ్స్, నో. అంటే అర్థమైందా? ఆ లోపల ఎవరన్నా కథలు పడ్డారు అనుకోండి, ఈ బార్డర్ క్రాస్ చేసిళ్ళు అనుకోండి, వాళ్ళ మెడకాయల మీద తలకాయలు ఉండయి. ముందే చెప్తానా అక్క, ఇది నీకు కూడా వర్తిస్తుందే. ఏం చేస్తానే, మామే పోదాం. అనుకున్నది ఒకటి అయింది ఒకటి. నా తొక్కల వంశాచారం. రాకరా ఏటోళ్ళ ఇంటికి పోదాం పైగా. అయ్యో మర్చిపోయినా. ఓ పింకి నువ్వే నా పెళ్ళాను ఇద్దా. నా పోరన్నా. నీ అబ్బాయి కనిపించి పాడుగాను. రెండు పుంజులున్నాయి, అరే ఒక్కో గంపలోంచి ఇంకో గంపలోకి దూరిపోతవున్నా. నిన్ను ముట్టుకో అన్నా, దీన్ని ముట్టుకోకుండా పోదాం పార్రాయిగా. నీ అబ్బా ఫస్ట్ మన తాతను ముత్తాతను చంపాలి. ఈ తొక్కల ఆచారం పెట్టినాను.